రాజన రాములమ్మ చలక మైదానం సంక్రాంతి సంబరాలకు సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీన ఈ మైదానంలో తపన ఫౌండేషన్ సహకారంతో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తో పాటుగా పలువురు అధికారులు, పట్టణ ప్రముఖులు, తపన ఫౌండేషన్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో గతంలో కంటే వైభవంగా ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి అన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చే ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఇదండి ఈ స్తంభంతో ఇలా క్లోజ్ చేస్తాం. ఎంత ఎత్తు గిల్స్ ఉన్నాయండి అలాంటివి వచ్చేస్తాయి సేమ్ అలాగా. అయితే సిటీ లోపల బయట జనాలు నిలబడి చూస్తాం. అలవాటు అండి మీకు పెట్టే ఎన్నో ప్రోగ్రామ్ నమస్తే అండి. జంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, మా కేబుల్ టీవీ నెట్వర్క్ తరపున ఎప్పటి నుంచో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుంది మీ అందరికీ తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కూడా జనవరి 10 అంటే రేపు అంటే బుధవారం నాడు మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి ముగ్గుల పోటీతో ప్రారంభమైన మా సంక్రాంతి సంబరాలు కంటిన్యూగా అనేక కార్యక్రమాలు, ఎప్పుడు జరిపే కార్యక్రమాలే కాకుండా ఇప్పుడు కొత్తగా ఈటీవీలో ఉన్న ప్రముఖ జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన రాకెట్ రాఘవ టీము అందరూ వస్తున్నారు. అలాగే అనంత శ్రీరామ్ గారు, అలాగే డి డాన్స్ ప్రోగ్రామ్ లో ఉన్న టాలెంటెడ్ పిల్లలందరూ వస్తున్నారు. వీళ్ళందరితో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నవి. ఇదే కాకుండా మన లోకల్ టాలెంట్ ప్రోగ్రాంలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ వీక్షించడానికి రమ్మని కోరుతున్నాను. ఇది పూర్తిగా ఉచితం. అయితే ఈ కార్యక్రమానికి మరింత ప్రజాదరణ ఈ 2-3 రోజుల్లో పెరిగిన కారణంగా కొంతమందిని ఖచ్చితంగా వాళ్ళకి పాసులు ఇష్యూ చేసి వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ క్రౌడ్ ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్, మరి అదర్ డిపార్ట్మెంట్లు, మున్సిపాలిటీ అందరినీ పర్మిషన్ తీసుకుని సిఐ గారు కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి తగిన బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొంత ఇబ్బంది కలగకుండా ఉండదు. అక్కడికి కూడా కొంత కార్ పార్కింగ్, కొంత ఏరియాని మేము కేటాయించాము. అయితే ఇంతకీ ప్రదేశం చాలా మందికి సుపరిచితమైన ప్రదేశమే. స్థానికంగా ఉన్న శ్రీనివాసపురం రోడ్డు రామలమ్మ చలక అని పిలువబడేది. అయితే కొత్త వాళ్ళకి ఆ పేరు తెలియవచ్చు. కొత్తగా నిర్మించిన సిఎన్ఆర్ మల్టీప్లెక్స్ పక్కనే ఈ ప్రాంగణం ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఎవరికైనా ఉంటే కనుక చూడవచ్చు, ప్రొద్దుట వచ్చి చూడొచ్చు. ఎంతమంది వచ్చినా అంతమంది ఊరికి చూసే ప్రోగ్రామ్ ఇది. అయితే సిట్టింగ్ అనేది కొంత కెపాసిటీ వరకు అరేంజ్ చేసాం. మిగతాది ఎవరైనా నిలబడి చూడవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా దాన్ని ఏదైనా ఇతర వివరాలు కావాలంటే కానీ మమ్మల్ని సంప్రదించి మీరు ఈ కార్యక్రమాన్ని ఒక్కసారిగానే రాలేకపోతే అయ్యో అలాంటి ప్రోగ్రామ్ మేము మిస్ అయిపోయామని బాధపడే విధంగా మేము ఏర్పాట్లు కానీ ఎంటర్టైన్మెంట్ ని అరేంజ్ చేసాం. తప్పకుండా రమ్మని కోరుతున్నాను అందరు.